ఈరోజైతే ఫ్లిప్కార్ట్లో ఉన్న మోస్ట్ ట్రెండీ బడ్జెట్ కుర్తా సెట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవైతే ఎక్సెస్ నుంచి XXL వరకు సైజెస్ ఆర్ అవైలబుల్. అంటే కొన్నింటికి XLకి ఒక ప్రైస్, XXLకి ఒక ప్రైస్, XSకి ఒక ప్రైస్ అనేసి ఉంటుంది కదా. ఇక్కడైతే అలా కాదండి, XS నుంచి XXL వరకు ఒకే ప్రైస్ అయితే ఉంది. ఇది 3 పీస్. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇది మీషో ఆర్ ఫ్లిప్కార్ట్లో కూడా మోస్ట్ ట్రెండీ అవుతున్న కుర్తా సెట్. నాకైతే ఫ్లిప్కార్ట్లో కాస్ట్ తక్కువగా అనిపించి నేను ఫ్లిప్కార్ట్లో అయితే చేశానండి. అదే మీషోలో అయితే 480కి ఈ కుర్తా సెట్ అయితే వస్తుంది వితౌట్ డెలివరీ ఫ్రీ అండి. ఫ్లిప్కార్ట్లోనైతే 480కే మొత్తం కుర్తా సెట్ వచ్చేసింది విత్ డెలివరీ ఫ్రీతో. అందుకే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇదైతే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే వచ్చిందండి. మనకి నెక్ పార్ట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి, మనకి చాలా బాగా ఇచ్చారు నెక్ పార్ట్ మాత్రం. మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారండి. స్లీవ్స్ దగ్గర చిన్న లేస్ అయితే వేశారు. మనకు ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. నేను ఇదైతే L సైజ్ ఆర్డర్ చేశాను. డైలీ వేర్ కుర్తా సెట్స్కి అయితే చాలా బాగుంటుందండి. కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. మనకి బాటమ్ కూడా సేమ్ క్లాత్ ఇచ్చారండి ప్యారెట్ ప్రింట్తోనైతే. దుపట్టా అయితే ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చి లేస్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి టిష్యూ క్లాత్ అయితే వస్తుందండి. దుపట్టా డిజైన్ అయితే చాలా బాగుంది. మెయిన్ కుర్తాకి హైలైట్ దుపట్టానే కదండి. ఈ విధంగా ఉందండి. మొత్తం టాప్ మొత్తం ప్లెయిన్ ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు కాబట్టి కుర్తా అయితే చాలా బాగుంది. ఈ కుర్తా సెట్ అయితే నేను పెట్టిన ప్రైస్కి పర్లేదు అనిపించిందండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న సెకండ్ ఎంబ్రాయిడరీ కుర్తా సెట్ అండి. ఇదైతే మనకి ఫ్లష్ పింక్ కలర్లో అయితే ఇచ్చారు. మనకి ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. మనకి 3 పీస్ కుర్తా సెట్. ఈ కుర్తా సెట్ అంతటికి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ అసలు. మనకి నెక్ పార్ట్ మొత్తం ఈ గోల్డ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి. మనకి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే మొత్తం కుర్తా మొత్తం ఇచ్చారు ఇలాగా. మనకి ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి ఈ కుర్తాకి. స్లీవ్స్ ఎడ్జ్డ్ అయితే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేశారు. నేను మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇది కూడా జస్ట్ నాకు 480 రూపీస్ అయితే పడింది. మనకి బాటమ్ కూడా సేమ్ క్లాత్ అనేది ఇచ్చారండి. యాంకిల్ దగ్గర అయితే సేమ్ హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. మొత్తం ఫుల్ కుర్తా సెట్కి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ అండి. ఈ చున్నీ అనేది మనకి సిల్క్ వచ్చిందండి. మొత్తం కుర్తా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చున్నీ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు. ఇక్కడే డిసప్పాయింట్ అయ్యాము. విధంగా ఉందండి. టాప్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చి చున్నీ ప్లెయిన్ ఇచ్చారు. అదే మైనస్ పాయింట్ అయింది.
చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.